బాలయ్య బాబు కూడా ఇంకా విశ్వరూపం కూడా సెకండ్ హాఫ్ నుంచి బాగా చూపించారు శివతాండవం. ఆ సాక్షాత్తు ఇంటర్వెల్ దగ్గర కానీ క్లైమాక్స్ కానీ మామూలు అరాచకం లేదు అసలు. బోయపాటి గారి బాలయ్య బాబు కాంబినేషన్ అంటేనే ఒక లెవెల్లో ఉండేది. అలాంటిది ఈ అఖండ కూడా ఇంకో లెవెల్లో ఉంది. ఇంకా పార్ట్ 3 కూడా ఉంది. అందులో కూడా మరి ఇది కూడా చెప్పకూడదు, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు అని టాక్ వచ్చింది అఖండ 3లో. ఇంకా మామూలుగా ఇంకా అరాచకం లేదు ఇంకా పార్ట్ 3లో కూడా. ఇలాగే బోయపాటి గారి బాలయ్య బాబు కాంబినేషన్ ఇలాగే వెళ్ళాలి, మాకు మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా థియేటర్కి వెళ్ళి మొత్తం చూడాలి. ఏది మూవీ రూల్స్ కానీ ఐబామ్ కానీ అవేమి వద్దు, థియేటర్కి వెళ్ళి మనస్ఫూర్తిగా చూడాలని కోరుకుంటున్నాం. మేకర్ బోయపాటి సినిమా అంటారు, అటువంటి బ్లాక్ బస్టర్ అనేది ఈ సినిమాలో కనిపించింది. మొత్తం బ్లాక్ బస్టరే కనిపించింది. అసలు ట్రైలర్ రాగానే బ్లాక్ బస్టర్ అనిపించింది. 5వ తారీఖు రాకపోయినా ఇప్పుడు 12వ తారీఖు, ఇదే 5వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఇదే 12వ తారీఖు అఖండ విజయంతో శివతాండంతో థియేటర్ల దగ్గర తీసుకెళ్తుంది మూవీ. ఇలాగే మళ్ళీ నెక్స్ట్ అఖండ 3 కూడా మంచిగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మాకు బోయపాటి గారు కూడా ఇలాగే శివతాండం చూపిస్తారని మనస్ఫూర్తిగా బోయపాటి గారికి చెప్పుకుంటున్నాం. సూపర్ ఉంది భయ్య, బ్లాక్ బస్టర్ భయ్య మూవీ. అసలు బాలకృష్ణ ఎరగదీస్తాడు, వన్ మ్యాన్ షో అనమాట. చిన్న బాలకృష్ణ, మురళీకృష్ణ గానీ, పెద్ద బాలకృష్ణ, అఖండ గానీ ఎరగదీస్తారు. అసలు సూపర్ ఉందండి సినిమా. తమన్ సూపర్ హార్డ్ వర్క్ చేశాడు, మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంది, మామూలుగా లేదు. స్క్రీన్ ప్లే బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి, ఎక్సలెంట్ అండి. సినిమా మాత్రం పర్ఫెక్ట్ మూవీ. జై బాలయ్య, జై జై బాలయ్య. సినిమా గురించి చెప్పాలంటే, బోయపాటి గురించి బాలకృష్ణ చెప్పాలంటే ఏంటి, ఈ 2 కళ్ళు చాలు, 3వ కన్ను కావాలి. దట్ ఈజ్ నందమూరి. బాలకృష్ణ కొట్టే మోగోడు ఎవడున్నాడు? బోయపాటి, ఒక బి గోపాలు, వీళ్ళే. బాలకృష్ణ ఇప్పుడు ఆయన రేంజ్ ఒక పవర్ లో ఉంది. ఐసుగంతానికి ఇనమ్మొక్కి అంత పవర్ ఉందా? అలా ఉంటది. జై బాలయ్య అంటది. బాలకృష్ణ టీ కొట్టే మొగోడు లేడు. దట్ ఈజ్ నందమూరి. మా ప్రాణం వరకు బాలకృష్ణనే మేము పూజిస్తాం, చేస్తాం. 60 సంవత్సరాలు అన్నగారే వేసాడు, కొడుకేడేంటి? దట్ ఈజ్ నందమూరి. సినిమా మటుకు సూపర్ బాబాయ్. అన్ని రికార్డులు బద్దలైపోతాయి. ఈ సినిమా పుష్ప గిష్ప అన్ని రికార్డులు బద్దలైపోయి సూపర్ హిట్ గా ఉంటదని నా ఉద్దేశం. ఏ క్లాస్ గా ఉందండి సినిమా, చూస్తుంటే ఇంకా చూడాలి, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అలా ఉంది. నాకు సర్దార్ పాపారాయలు ఎన్టీఆర్ గుర్తొచ్చాడు ఈ బాలకృష్ణని చూస్తాను. నటనలో ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా, జాజికాయ అనే పాట కానీ బాగుంది. ఫస్ట్ లో చిన్న బాలకృష్ణ కూడా బ్రహ్మాండం చేశాడు, బాగా యంగ్ మ్యాన్ గా ఉన్నాడు. అసలు స్టోరీ కూడా బాగానే ఉంది. అయినా మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన సనాతన ధర్మం కోసం తీశారు, బాగుంది. ఏ క్లాస్. అందరు చూడాలి, ఫ్యామిలీతో చూడాలి, ఒక్కరు చూసేది కాదు, అందరు ఫ్యామిలీతో చూడాలి. మన సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, మన దేశభక్తి గురించి బాగా తీశాడండి. అందరు ఫ్యామిలీతో చూడాలని నా ఉద్దేశం. సూపర్ ఉందండి అఖండ తాండవం మాత్రం. డైరెక్ట్ గా థియేటర్ లో స్క్రీన్ మీద బాలయ్య బాబుని చూస్తుంటే అసలు డైరెక్ట్ గా మనం శివుణ్ణి చూస్తున్నట్టే ఉంది. అంత పాత్రలో లీలమైపోయి బాలయ్య బాబు నెంబర్ 1 గా యాక్ట్ చేశాడు. అసలు థియేటర్కి వచ్చినట్టు లేదు, మాకు టెంపుల్లో వచ్చి ఆ శివుణ్ణి చూస్తున్నట్టు ఉంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. బాలయ్య బాబు యాక్టింగ్ ర్యాంపేజ్. అసలు ఆ సోలం పట్టుకొని ఒక్కొక్కరిని పొడుస్తుంటే మాకు గూస్ బంప్స్. థియేటర్ లో ఎవడ కూర్చోలా. జాజిగాయ్ సాంగ్ సూపర్ ఉంది. అసలు సినిమాకి ముందు చాలా ట్రోల్స్ చేశారు, ఆ ట్రోల్స్ ఇంకా బాలయ్య బాబు ప్లస్ గా మార్చుకొని అసలు థియేటర్ లో మామూలుగా లేదు, అందరం ఫుల్ గా ఎంజాయ్ చేసాం. డిసెంబర్ అయితే రిలీజ్ అవ్వాల్సిన నేపథ్యంలో చాలా వరకు అందుకోలేదు, ఎందుకంటే అవతార్ సినిమా ఒకటి ఉందంటూ కూడా. సో అనేక రూమర్స్ అన్ని కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తుంటే ఒక ఫ్యాన్ సంఘం అవ్వచ్చు, చెప్పే టాక్ కావచ్చు, దానికి దీనికి వ్యత్యాసం ఏంటని అనుకోవచ్చు. అసలు డిసెంబర్ 5th రిలీజ్ అవ్వాల్సింది, అది ఇప్పుడు రావటం వల్ల ఇంకొంచెం హైప్ క్రియేట్ అయ్యి న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా మంది వచ్చారు. ఈ వారం రోజులు ఆగడం వల్ల బాలయ్య బాబు కెరియర్ కి ప్లస్ అయింది, డబుల్ ప్లస్ అయింది. అసలు ర్యాంపేజ్, చాలా మంది వచ్చారు. అసలు థియేటర్ లో ఎవరు కూర్చోట్లా, అంత వెయిట్ చేసినందుకు కూడా మాకు ఐ ఫీస్ట్. అసలు బాలయ్య బాబుని అలా చూస్తుంటే శివుడే గుర్తొస్తున్నాడు, మాకు ఆ శివుడే కనిపిస్తున్నాడు.
జాజిగాయ్ సాంగ్ లో గానీ అసలు స్టెప్పులు అరిపించేశాడు. థియేటర్ లో ఎవరు కూర్చోవాలా. బాగా ఆకట్టుకున్న సీన్ గానీ సన్నివేశాలు గానీ క్యారెక్టర్ ఎవరైనా ఇంటర్వెల్ బ్యాంగ్ అండి. ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు ర్యాంపేజ్. ఇంకా దాని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అలా అలా చేశాడు బాలయ్య బాబు. అసలు వేరే వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ అలా క్రింజ్ అంటారు కానీ మాకు మాత్రం నెంబర్ 1 గా ఉంది. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి థియేటర్ లో. గూస్ బంప్స్ ఇలా చూసుకుంటున్నాం మేము. గూస్ బంప్స్ అలా వస్తున్నాయి. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి సినిమా చూసారంటే వాళ్ళే రిపీట్ చేస్తారు మళ్ళీ సినిమాని. అలా ఉంది, ఆ రేంజ్ లో ఉంది ఫైట్స్. అసలు ఇంకా బాలయ్య బాబు బోయపాటి సీన్ ఫైట్స్ గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. పీక్స్ లో ఉంటాయి వాళ్ళు. డైలాగ్ డెలివరీ అంతా ఇంకా బాలయ్య బాబు అంటే ఇంకా డైలాగ్ డెలివరీలో నెంబర్ 1. ఫైట్ అంటే కొంచెం తడబడతారు కానీ మార్క్ బాగా కనిపించింది. బోయపాటి సీన్ మార్క్ ఇంకా అసలు మార్క్ మనకు కనిపించేస్తుంది. అలా ఉంది. మ్యూజిక్ అయితే అసలు తమ్మనండి. ఇంకా తమ్మనై ప్రాణం పెట్టేశాడు. మెయిన్ సోల్ ఆఫ్ ది మూవీ వచ్చేసి తమ్మను, బోయపాటి సీను, బాలయ్య బాబు. అంతే, సూపర్. జై బాలయ్య. అఖండ చాలా సూపర్ ఉందన్న. అందరూ ఇవన్నీ కాకుండా ఐ బొమ్మలు ఈ బొమ్మలు కాకుండా థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. ఒకటి జనతా గ్యారేజ్ ప్లేస్ లో నందమూరి గ్యారేజ్ ఇచ్చట అన్ని ఫ్లాప్ డైరెక్టర్లకి హిట్ ఇవ్వబడును. ఇక్కడ అన్ని ఫ్లాప్ డైరెక్టర్లు హిట్ ఇవ్వబడును. ప్రతి ఒక్క ఫ్లాప్ డైరెక్టర్ నందమూరి ఇంటికి రండి, మంచి హిట్లు పడతాయి, చూసుకోండి. మాకు హిట్ డైరెక్టర్తో అసలు మాకు పని లేదు. ఫ్లాప్ డైరెక్టర్తోనే హిట్ కొడతాం. 1000-1500 మీ ఇష్టం, అన్ని కొట్టి చూపిస్తాం అంతే. బాలయ్యని కాదు, అసలు డైరెక్ట్ గా పరమశివుడినే చూసినట్టు ఆ ఫీలింగ్ ఉందంటూ కూడా అందరూ చెప్పుకొస్తున్నారు. ఆ యొక్క సన్నివేశాలు కావచ్చు అన్ని కూడా దాంట్లో మీకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టరైజేషన్ కావచ్చు, అలాగే బాలయ్య బాబు చూపించిన విధానం కావచ్చు, అన్ని మీకు దాంట్లో బాగా నచ్చింది. మీరు అడిగిన క్వశ్చన్ కి అంటే ఒక శివుని తీసుకొచ్చారు. శివుడి క్యారెక్టర్ కూడా డైరెక్ట్ పెట్టారు, బాగుంది. కానీ ఆ ప్లేస్ లో సీనియర్ ఇంటర్నెట్ పెట్టుంటే ఇంకా పుష్పాలు, సల్లార్లు గిల్లర్లు ఏం ఉండవు. అంతా అఖండ ఒకటే, అదొక్కటి ఉండిపోయింది అంతే. ప్రతి ఒక్కరు వెళ్ళేవాళ్ళు. మా తాతయ్య నందమూరి సీనియర్ ఎన్టీఆర్ అభిమాని. బాలకృష్ణ సినిమా అంటే ఒకసారి చూస్తాడు. అదే సీనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన 20 సార్లు చూస్తాడు. ఆయన 20 సార్లు చూసాడంటే ఇంకా మేము మాలాంటి వాళ్ళు కొన్ని 100 సార్లు చూసినా ఇంకా ఆ కలెక్షన్ తో చాలు 2000 కోట్లు వచ్చేస్తాయి అంతే. బాగా ఆకట్టుకున్న సీన్ ఏంటి అసలు? మాకు బాగా ఆకట్టుకున్న సీన్ ఏంటంటే ఆంజనేయ స్వామి రిఫరెన్స్ ఒకటి ఉంది, అది చాలా బాగుంది. అసలు ఆ ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ లో ఆ సీన్ చాలా బాగుంది. దాన్ని తీసుకురావడం కానీ ఆంజనేయ స్వామి రిఫరెన్స్ కానీ చాలా బాగుంది. ఇంకోటి సెకండ్ హాఫ్ లో వాళ్ళ అమ్మగారు చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు ఒక 10 సెకండ్స్ ఆగిపోతాడు బాలకృష్ణ. దాని తర్వాత శివుడే వచ్చి ఆయన అంటే ఈయన రూపంలో, బాలకృష్ణ రూపంలో వచ్చి వాళ్ళమ్మ కార్యక్రమాన్ని చేయడం మైండ్ బ్లోయింగ్. అసలు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంటది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఈ పైరసీలు గీరిసీలు ఏం వద్దు. జై బాలయ్య అంతే.